సంఖ్యాకాండము 12వ అధ్యాయము. మోషే కూషుదేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను కనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రెండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనినట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైనవాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచెను. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్లిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టుగలదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టుగలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసినడలా ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె పాళెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను, తరువాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాళెము వెలుపలనే గడిపెను. మిరియాము మరల చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరైరి. తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలీలలో ముఖ్యులు. వారి పేర్లు ఏవనగా, రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్మూయ, షిమ్యోను గోత్రమునకు హోరి కుమారుడైన షాపాతు, యోదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు, ఇస్సాకారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు, ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషియే, బెన్యామీను గోత్రమునకు రాపు కుమారుడైన పల్తి, జబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు, యోసేపు గోత్రమునకు అనగా మనష్షే గోత్రమునకు సూసీ కుమారుడైన గది, దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమ్మీయేలు, ఆషేరు గోత్రమునకు మికాయేలు కుమారుడైన శతూరు, నఫ్తాలి గోత్రమునకు వాపెసు కుమారుడైన నహబి, గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టెను. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము. కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారము చేసి చూచిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీలు, అహీమాను, షేషయి, తల్మయి అనువారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడెను. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల
ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టబడెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేశులో ఉన్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీల సర్వసమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వసమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారం గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యోబుసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునద్దను యొర్దాను నదీ ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాని స్వాధీనపరచుకొందుము, దానిని జయించుటకు మన శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫిలీయులు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము. అప్పుడు ఆ సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనులపైన సణుగుకొనిరి. ఆ సర్వసమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకరిని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదుమని ఒకరితో ఒకటి చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇశ్రాయేలీల సర్వసమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వసమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించినడలా ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా, ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీలకందరికీ కనపడెను. యెహోవా, ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచిక క్రియలనన్నిటినీ చూచి నన్ను నమ్మకయిందురు? నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తీయులు దాని గూర్చి విందురు, నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తీయులలో నుండి రప్పించితివి కదా. వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఉందురు, యెహోవాను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు కదా. కాబట్టి నీవు ఒక దెబ్బతో ఈ జనులను చంపినీడలా నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించదని చెప్పుకొందురు. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము గణపరచబడునుగాక.
ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకుని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను. అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకొనును. అమాలేకీయులను కనానీయులను ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పుండెను. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీలు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను వినియున్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకుని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సణిగిన వారందరూ రాలిపోవుదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపచేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు. ఇది నిశ్చయము. అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించెదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును. మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలుసుకొందురు. ఇది యెహోవాను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వసమాజమునకు నిశ్చయముగా దీని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు అనెను. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వసమాజము అతని మీద సొణుగునట్లు చేసిన మనుష్యులు అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి. మోషే ఇశ్రాయేలీలందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. వారు ఉదయమున లేచి ఆ కొండ కొన మీదకెక్కి, చిత్తమండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదము అనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు కనుక మీ శత్రువులు ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఎలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి కనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పెను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాళెములో నుండి బయలు వెళ్లలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగా ఉన్న అమాలేకీయులను కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి.